మెతుకు ప్రతిదినం ఓ పద్మ వ్యూహం. అది తలుపు తెరుచుకునే ఉంటుంది. నోరు తెరిచిన టచ్ మీ నాటు పువ్వులా. పువ్వు పుట్టుక గురించి, రవి అస్తమయం గురించి రాస్తుంటే కమ్మని కవిత్వం జాలువారుతూనే ఉండేది. ఎందుకో గాని మా నాన్న గురించి రాస్తుంటే కన్నీటి జలపాతం గుండె రాయిపై పడి కన్ను సముద్రంలా మారేది. కష్టం కత్తి దూసినప్పుడల్లా నానా అంటే పద నాని అనే పదం పరిష్కార బాణం అయ్యేది. నల్లని భూమిలో కష్టం కన్నెర్ర చేసినప్పుడల్లా ఆయన నవ్వు పత్తి పువ్వులా ఎదురయ్యేది. పూట గడపడం కోసం ఆయన గొడ్డలిగా మారి గొడ్డు చాకిరి చేస్తుంటే సమస్యల సింహం తోక ముడుచుకునేది. కాసే ఎండలకి సాయంకాలం సహాయంగా వచ్చేది. కానీ నాన్నకి అలసట వచ్చినప్పుడల్లా స్వేద బిందువు సైతం శరీరంపై సేద్యం చేసేది. చదువు కోసం డబ్బులు అడిగినప్పుడల్లా బలిదానంకి సిద్ధం చేసిన మేక ఎంత బాధపడుతుందో తెలియదు కానీ మార్కటైజేషన్ మత్తెక్కిన మనుషులకి నాన్న ఎప్పుడూ రక్తదానం చేసే బలిదానాల బతుకే. ఆత్మగౌరవం కోసం నాన్న తల ఎత్తినప్పుడల్లా సమాజం తాచుపాములా పడగ విప్పేది. బతకలేక బతికిన మా నాన్న మనస్సు అన్నం మెతుకు కంటే మెతకనైనది. ఎందరికీ తెలుసు మా నాన్న వెన్న పూస అని, మా అందరికీ వెన్నుముక అని. ఫాదర్స్ డే సందర్భంగా రచన సాదే సురేష్, గాత్రం మాతంగి శ్రీనివాస్.